ఆల్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చి రొయ్యల కూర చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. గోంగూర పచ్చి రొయ్యల కూరకి నేను గోంగూరని ఒక కట్టలో సగం తీసుకొని శుభ్రంగా కడిగి బాండీలో వేసుకుంటున్నాను. ఇందులో 10 పచ్చిమిర్చి 2గా కట్ చేసి వేస్తున్నాను. ఒక్క టమాటా తీసుకున్నాను, టమాటాను కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇందులో చిన్న గ్లాస్ నిండా నీళ్ళు వేసుకుంటున్నాను. గోంగూర ఉడికేంత వరకు మూత పెట్టుకున్నాము. వేరొక పొయ్యి మీద స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీలో శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేస్తున్నాను. రొయ్యల్లో పసుపు వేసుకుంటున్నాను, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు వేసి రొయ్యల్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. గోంగూరని మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. రొయ్యల్లో నీళ్ళు ఉంటాయి, మనము ఆ నీళ్ళంతా ఇంకిపోయినాక ఈ విధంగా ఉడికించుకోవాలి. గోంగూర ఇలాగ దగ్గర పడాలి. దింపేస్తున్నాను. పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోవాలి. గోంగూర మెత్తగా మెరిగింది, దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము. రొయ్యలు చూద్దాము. రొయ్యల్లో నీళ్ళంతా ఇంకాయి, దీన్ని కూడా పక్కన తీసుకుంటున్నాను. ఇదే పొయ్యి మీద ఇంకొక బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైంది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది, పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయల్లో 2 రెమ్మలు కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. రొయ్యలు వేస్తున్నాను. రొయ్యలు వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఉడికించుకున్న గోంగూర కూడా వేస్తున్నాను. గోంగూర రొయ్యల్ని ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గోంగూరలో 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తుంది, దానికోసం మీరు కారము ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని కూర మొత్తము బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కూరకు తగినన్ని నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని కూర మొత్తం బాగా కలిపేసుకొని కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకున్నాము. కూర మూత తీసి చూద్దాము. నీళ్ళు పోసినప్పుడు కూర మధ్య మధ్యలో మూత తీసి ఇట్లా కదుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెడుతున్నాను. కూర రెడీ అయిందో లేదో చూద్దాము. కూర అంతా దగ్గర పడింది. ఒకసారి ఈ విధంగా కూరని కలుపుకొని స్టవ్ ఆపేస్తున్నాను. పైన కొత్తిమీర చల్లుతున్నాను. ఇంకా వడ్డించుకొని తినేసేయడమేను. వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.